సిపిఎం సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్ అమరజీవి కామ్రేడ్ కె రాజగోపాల్ సంస్మరణ సభను కర్నూలు పాత నగరంలోని సుర్జిత్ భవన్లో సిపిఎం ఓల్డ్ సిటీ కార్యదర్శి ఎం రాజశేఖర్ అధ్యక్షతన నిర్వహించారు. ముందుగా రాజగోపాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సంస్కరణ సభ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయ్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి నిర్మల, పిఎస్ రాధాకృష్ణ, ఎండి అంజిబాబు, టి రాముడు, రాజగోపాల్, సతీమణి లక్ష్మి మాట్లాడారు. అనంతరం రాజగోపాల్ సేవలను కొనియాడుతూ ప్రజానాట్య మండలి కళాకారుల ఆలపించిన గీతాలు కన్నీరు పెట్టించాయి. తన జీవిత చివరి కాలం వరకు కార్మిక వర్గ దృక్పథంతో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చేసిన ఆయన సేవలు మరవలేనివని, ఆయన స్ఫూర్తితో ఉద్యమాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్లాలని కొనియాడారు. కనుల పంట నాయకులు సహచరులు గాయకులు ఎర్ర జెండలు పట్టి తిని సొంతము చేపన్న సూర్యుడీవు ప్రజల బాధలు కోరి ఎన్నికల నిలిచి గెలిచినావు. చూడ మౌలిక వసతులు మరువకుడలాడించి గరుడవైతి ఇట్టి ధైర్యశాలి ఇలలోన లేకుండా ధీరుడై నీదు ఆశయములనే మేము మరువక ఆచరింతుమయ్యా. సరే మిత్రులారా, ఇప్పుడు మన సిపిఎం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ గౌస్ దేశాయ్ ఆయన అంటూ ఉన్నాం. అప్పుడు మొదట మనకు ఇన్ని సంఘాలు లేవు. ఏ సంఘాలు ఉన్నాయి? ఆ బొరుగు బట్టల సంఘం ఉంది, ఆ తర్వాత రిక్షా పిల్లల సంఘం ఉంది, ఒంటెత్తు బట్టల సంఘం ఉంది. ఈ మూడు సంఘాలే. అప్పుడు ఇక్కడ హమాలి సంఘాలు ఉన్నాయి. హమాలి సంఘాలు ఏ పెత్తనంలో ఉన్నాయి? ఇక్కడ నుండి మేసర్ల పెత్తనం, బాచుపోయి ఇట్లాంటి వాళ్ళ కట్ట మీదకి వచ్చింది, సాయంత్రం డబ్బులు ఎంచుకోవడం తప్ప పనిచేసేది ఏం లేదు. అక్కడి దాని నుంచి ఈ మేస్త్రుల వ్యవస్థ వెళ్ళిపోవాలి. యజమానులు ఎక్కడున్నారు, కానీ మేస్త్రులే యజమానులుగా మారేటువంటి పరిస్థితి నుంచి మనం కార్మిక సంఘాలని ఇక్కడ ఏర్పాటు చేసి ఒక మండి బజార్ నుంచి ప్రారంభించిన సంఘం మండి బజారు కేడీసీఎంఎస్. కేడీసీఎంఎస్ కూడా ఆ పేరు ఎట్టొచ్చింది? కేడీసీఎంఎస్ పేరు అనేది ఒక చాలా తక్కువ కాలంలోనే భార్యాభర్తలు ఇద్దరు దూరం అవుతామని చెప్పేసి పార్టీలో ఊహించలేదు. దాదాపు ఒక 2 సంవత్సరాల నుంచి కుటుంబం ఒకవైపు భార్య ఒకవైపు భర్త అనారోగ్యాలతో చాలా సతమతం అవుతున్నటువంటి కాలంలో భార్య కోలుకునేది క్యాన్సర్ నుంచి బాధపడి ఆ రకంగా బయటపడింది. అన్నటువంటి క్రమంలోనే నవంబర్లో ఆయన చనిపోవడం. చనిపోయిన తర్వాత చాలా తక్కువ కాలంలో జనరల్గా బయట ప్రజల్లో కానీ లేకపోతే సమాజంలో కానీ ఒక నానుడి ఉంది, భర్త చనిపోతే భార్య బతకగలుగుతుంది, కానీ భార్య చనిపోతే భర్తలు బతకడం చాలా కష్టం అని చెప్పేసి అది ఆచరణలో రాజగోపాల్లో కనబడింది. నవంబర్లో ఆమె చనిపోయింది, డిసెంబర్ గడిచిపోయింది, జనవరి గడిచిపోయి 2 నెలల కాలంలోనే ఆయన శ్వాస విడిచాడు. బసవరాజన్న గారు మాట్లాడుతూ చెప్పాడు, పుట్టడము గిట్టడం అనేది ఇది మన చేతుల్లో లేకపోయినా ఈ పుట్టుకకు గిట్టుకకు మధ్యలో ఎలా జీవించాము అనేది చాలా కీలకమైంది.